ఎందుకంటే ఏఐ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సాఫ్ట్‌వేర్ జాబ్స్ మనం చూస్తున్నాం. ఎన్ని పోతున్నాయో. సో, ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటి నుంచే ఇలాంటి ప్లాన్స్ తోటి మరీ ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ఇలాంటి మంచి ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. రేపొద్దున ఎటువంటి ఇబ్బందులొచ్చినా ల్యాండ్ అయితే ఎక్కడికెళ్ళదు. ల్యాండ్ రేట్ పెరుగుతుంది గానీ తగ్గదు. జాబ్స్ ఉన్నపోయినా రేపు మళ్ళీ మనకి ఫ్యూచర్ మొత్తం పిల్లల చదువులు కావచ్చు, మనం ముందుకెళ్ళటానికి మనం కాపాడేది ల్యాండే అని చెప్పి కూడా ఒక తెలివిగా ముందుకెళ్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. రీసెంట్‌గా నేను చాలా మంది దగ్గర విన్నాను. ఎకరాలలో ఎక్కడ దొరుకుతుంది హైదరాబాద్‌లో. ఎందుకు దొరకట్లే హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్ నుంచి ట్రిపుల్ ఆర్ మధ్యలో 75,00,000 75,00,000 కూడా ల్యాండ్ దొరుకుతుంది. మీరు ఎక్కడైనా తీసుకోండి. వెస్ట్ మార్కెట్ పక్కన పెడితే మిగతా అంతా దొరకట్లేదు ల్యాండ్. ఏరియాని బట్టి ఉంటది అది. అవును. అంటే ఏరియాని ఆ బట్టి. ఏరియాని బట్టి ఇప్పుడు హైవే అదే సైడ్ మీద ఆ తీసుకుంటే ఎకరాల్లో కొనే వాళ్ళే ఏరియాని పెద్దగా చూడట్లేదు. ల్యాండ్ దొరికిందా లేదా ఈ 100 కిలోమీటర్ల పరిధిలో కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ సిటీకి 100 కిలోమీటర్లు ఏదైతే ఉంటుందో, ఈ పరిధిలో ల్యాండ్ ₹1,00,00,000 లోపు దొరుకుతుంది. ఒక్క 10 ఇయర్సో, 5 ఇయర్సో వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా అది డబుల్ అవ్వకపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా ఒక 30-40% పెరిగే ఛాన్స్ అయితే ఉండదు. తగ్గే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ట్రిపుల్ ఆర్ వస్తుంది. దాంతో పాటు ఔటర్ రైల్ వస్తుంది. ఇంకా ఫ్యూచర్ 4th సిటీ వస్తుంది. ఏదన్నా చుట్టూ హైదరాబాద్ చుట్టే కనపడుతుంది కానీ హైదరాబాద్ మధ్యలో ఏం కనిపించట్లే. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఉండేవాళ్ళు కూడా ఇప్పుడున్న ట్రాఫిక్ మనం చూస్తూనే ఉన్నాము. వర్షాలు వస్తే పరిస్థితి ఏంటో చూస్తున్నాము. హై రైజ్ బిల్డింగ్స్ ఏ విధంగా వచ్చే చూస్తారో ఒక రకంగా గందరగోళ పరిస్థితుల నుంచి కన్ఫ్యూజ్ వాతావరణంలోకి వెళ్ళిపోయి ఎప్పుడు ఈ సిటీ నుంచి దూరంగా వెళ్ళిపోదామా అనే ఆలోచనలో కూడా చాలామంది సిటీకి కొంచెం దూరం అయినా పర్లేదు, ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా మన పిల్లలకైనా సరే వాళ్ళకన్నా మంచి భవిష్యత్తు ఇద్దామని చెప్పి చాలామంది ఒక దూరదృష్టి ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలామంది నాకు కూడా తెలిసిన వాళ్ళు కొందరు ఇన్వెస్టర్స్ కూడా ఏమన్నారంటే, ఇప్పుడైతే మేము ఉండడానికి ఒక విల్లా ఉంది లేదా మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది, ఇక్కడ కంఫర్ట్ ఉంది మాకు, కానీ వీకెండ్ వచ్చేసరికి ఇక్కడ ఉండాలనిపించట్లేదు. వీకెండ్ వచ్చినప్పుడు కొంచెం నేచర్ని ఆస్వాదిద్దాం, కొంచెం సిటీ దాటి బయటికి వెళ్దాం, 1 అవర్ 1.5 అవర్ డ్రైవ్లోనే ఉండాలి మాకు. ఎందుకంటే సిటీలో ఎక్కడో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు తిరగాలంటే అదే 1 అవర్ పడుతుంది. ఓఆర్ఆర్ ఎక్కేసినామంటే ఒక 10-15 నిమిషాల్లో ఓఆర్ఆర్ నుంచి దిగిపోవచ్చు. మళ్ళీ అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్లో రీచ్ అయ్యేటట్టు ఉంటే కూడా చాలామంది ఇలా చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒకటి మనం అండర్స్టాండింగ్ బాగుండి ఫైనాన్షియల్గా అందరూ ఒక మైండ్ సెట్తో వస్తే కనుక బాగుంటుంది. లేదా రేపటి రోజు ఎవరికైనా అవసరం వచ్చి లేదా అక్కడిక్కడ నుంచి అప్పులు తీసుకొచ్చి ఇట్లా ఇది పెరుగుతుందేమో అన్న భ్రమలో పెడితే మాత్రం ఒక్కొక్కసారి రిస్క్ ఉంటుంది కొంచెం. అంటే దీంట్లో ట్రేడింగ్ చేసేది ఒక రకం ఉంటుంది, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక రకంగా ఉంటుంది. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏ అవసరం వస్తుందో నాకు తెలియదు కదా. సో అలాంటప్పుడు కొన్ని చూసుకోవాలి. లేదు అనుకుంటే కనుక అగ్రికల్చర్ ల్యాండ్లో మీరు అన్నట్టుగా హైలైట్ బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు మీరు. లొకేషన్ చూడట్లేదు కొందరు. ఈ ఏరియాలో ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడొచ్చినా సాలాన్ని తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలా మనకి మంచి అంటే మంచి కనెక్టివిటీ బాగుంది, కనీసం రోడ్డు రావడానికి పోవడానికి బాగుంది, ఓ హాఫ్ అన్ అవర్ 1 అవర్ డ్రైవ్ ఉంది ఓఆర్ఆర్ నుంచి అనుకుంటే వెళ్తున్నారు. అక్కడ రాలేని వాళ్ళు ఏం చేస్తున్నారు, అది దాటి ఇంకో 10 కిలోమీటర్ల ముందుకు వెళ్తున్నారు. అది దాటి 10 కిలోమీటర్లు వెళ్తే మీకు దొరుకుతుంది ఖచ్చితంగా ఓ 80 లక్షలు 90 లక్షలు, అంటే గుంట 2 లక్షలు దొరుకుతుంది మనకి ఈజీగా. అట్లా ఎకరం ఒక 80 లక్షలు ₹1,00,00,000 లోపల పెట్టుకుని ఈజీగా 2 ఎకరాలు కొనుక్కుంటే 4 ఎకరాలు కొనుక్కుంటే అల్టిమేట్గా ల్యాండ్ వాల్యూ పెరిగే దాని మీదనే బేస్ చేసుకుని ప్లాట్స్ అయినా లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయినా ఏదైనా డిసైడ్ అయ్యేది ల్యాండ్ వాల్యూని బేస్ చేసుకుని. కాబట్టి ల్యాండ్కు ఉండే డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మీరు అన్నట్టుగా ఇప్పుడున్న ట్రెండ్ ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఉండదు. 10 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ రాబోయే జనరేషన్ అంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ మీదనే ఉంటుంది, వ్యవసాయ భూముల మీదనే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో డబ్బులు ఉంటే కనుక అగ్రికల్చర్ ల్యాండ్లో వెళ్ళడం అన్నిటికంటే బెస్ట్. అంత డబ్బులు లేవు, ఎఫర్ట్ చేయలేమన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్ ప్లాట్స్, ఈ చిన్న చిన్న ఫామ్ ల్యాండ్ వైపు ఇట్లాంటి దాంట్లో ఎక్కువ వెళ్తున్నారు. కానీ అంత బడ్జెట్ ఎఫర్ట్ చేయగలుగుతాం మేము డెఫినెట్గా అంటే ఎక్కడో చోట మీ దగ్గర ఉన్న డబ్బుల్లో మీరు ఎంత దూరమైనా సరే లేదా మీ ఏరియాలో మీ విలేజ్లో అయినా సరే, నేను చెప్తా ఓన్లీ హైదరాబాద్ అనే కాదు ఎక్కడైనా సరే ఓ 5 ఎకరాలు 10 ఎకరాలు కొనుక్కొని పెట్టుకుంటే ఖచ్చితంగా అది మీ ఫ్యూచర్లో మంచి ఫ్రూట్స్ ఇస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ అ బిగ్ థింగ్ ఇంటూ రియల్ ఎస్టేట్ కమింగ్ 10 years. ఎస్, ఎన్ఆర్ఐలు కూడా సేమ్ అదే ఆలోచనతో ఉన్నారు. 30 కోట్లు 40 కోట్లు పెట్టి విల్లాలు కొనే బదులు ఇది బెస్ట్ కదా అని చెప్పి ఆలోచనతో ఉన్నారు. సో ఆ కొండ దగ్గరే ఫామ్ హౌస్ కట్టుకున్న అవసరం అయితే మనం ఇప్పుడు అరెకరా దాంట్లో ఒక ఫామ్ హౌస్ కట్టి ఒక అరగ దాంట్లో ఒక బిల్డింగ్ కట్టేసి దాన్ని 30 కోట్లకు అమ్ముతున్నారు. ఎస్, ఈ ట్రెండ్ బాగైంది ఇప్పుడు. అవును, ఈజీగా అది అంటే కొంతమందికి ఆ టైంలో డబ్బులునే కొనేసారు, కానీ అది తగ్గింది ఆ ట్రెండ్. విల్లాస్ ఒక 1/2 ఎకరాలో విల్లా కట్టి దాన్ని 20 కోట్లకు అమ్ముతున్నారు. ఎక్కడ తుక్కుగూడ ప్రాంతంలో ఎంత ఉంది ఎక్కడ ఇప్పుడు విల్లా రేటు? ఏరియాని బట్టి ఉన్నాయి. 4 కోట్లు 6 కోట్లు 8 కోట్లు 10 కోట్ల దాకా అయితే 4 కోట్లని స్టార్ట్ చేస్తాం. అవును, అంత మించి తక్కువ లేవు. ఇప్పుడు ఈ 4 కోట్లకి 4 ఎకరాలు వస్తుంది కదా. కరెక్ట్ కరెక్ట్. ఎన్ఆర్ఎల్ కూడా చూపు అటువైపే ఉన్నది. ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారిందని చెప్పి కూడా వింటున్నాం. ఒకవేళ కన్స్ట్రక్షన్కి వెళ్ళాం అనుకోండి ఇంత అవుతుంది కదా. మాక్సిమం ఒక విల్లా కట్టడానికి ఎంత అవుతుంది? ₹1 కోటి అవుతుందా?
అంటే కోటి ల్యాండే కదా లగ్జరీ cost మనం కదా. ల్యాండ్ కాస్ట్ అంతే. మనం ఇచ్చే లగ్జరీని బట్టి మనకు కావాల్సినట్టుగా మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి. ఏదైనా సరే ఒకప్పుడు మనం ఓఆర్ఆర్ లోపల ఉన్నాం, అప్పుడు ఓఆర్ఆర్ దాటాలంటే భయపడేవాళ్ళు, Yes. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ అంటే అంత Yes. దూరం ఎవడు వెళ్తాడు, Yes. అసలు అక్కడ ఎవడు ఇన్వెస్ట్ చేస్తాడు, ఓఆర్ఆర్ అవసరమా. Yes. ఈవెన్ రీసెంట్గా లోకేష్ బాబు గారు కూడా చెప్పారు, నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను, ఆ రోజు ఎయిర్పోర్ట్ కడుతుంటే అందరూ ఎగతాళి చేశారు, ఎయిర్పోర్ట్ అంత చివరి ఎందుకు కడుతున్నారు, ఎవరు వెళ్తారు అక్కడికి అని చెప్పి అన్నారు. కానీ అదే ఎయిర్పోర్ట్ ఈరోజు మనం చూస్తున్నాం ఎంత Yes. ట్రాఫిక్ ఇది అవుతుందో. Yes. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనం ఎంత ఎకరాల్లో కొన్నా కానీ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ అయితే దాటలేదు కదా. అవుటర్ రింగ్ రోడ్డు లేదా రీజనల్ రింగ్ రోడ్ ఈ మధ్యలోనే ఉంటుంది కదా. నీకు ఎన్ని రేడియల్స్ రోడ్స్ వచ్చినా కానీ ఈ కనెక్టివిటీ ఎక్కడి నుంచి ఉంటుంది, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలోనే ఉంటుంది. సో మ్యాక్సిమం అంటే ఇంకొక 10 కిలోమీటర్లు వెళ్తామేమో, అంతమించే ఉంది కదా డిస్టెన్స్. ఇప్పుడు డిస్టెన్స్ పెద్ద విషయం కాదు. Yes, అప్పుడు correct. ఏంటంటే దూరం దూరం అనేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు, దూరం మరింత దగ్గర అవుతుంది. Yes. పెద్దలు ఒక సామెత కూడా చెప్తారు అనమాట, అత్తగారింటికి పోయేటప్పుడు ఫస్ట్ టైం పోయేటప్పుడు దూరం అనిపిస్తుందంట, రెగ్యులర్గా వెళ్తూ ఉంటే దగ్గర అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏమైపోయినంటే నాట్ ఓన్లీ అంటే రీసెంట్గా నాకు కొన్ని సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే, ఏవైతే రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అర్బన్ ఏరియాస్కి రావడానికి, మెట్రోపాలిటన్ సిటీస్కి రావడానికి, మున్సిపాలిటీలకు దగ్గరగా రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అట్లా ఏమవుతుందంటే నాట్ ఓన్లీ ఇవాళ ఎంతసేపు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓన్లీ హైదరాబాద్ అంటే హైదరాబాదు రీజనల్ రింగ్ రోడ్ లోపల ఇక్కడ ఏరియాలే డెవలప్ అవుతున్నాయి అనుకుంటారు. అట్లా కాదు, ఏవైతే మున్సిపాలిటీ లిమిట్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది, ఎందుకంటే ఇక్కడ వచ్చి హైదరాబాద్లో చదువుకునే మళ్ళీ రిటర్న్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇక్కడ జాబ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఈ కల్చర్ ఈ అంత అట్మాస్ఫియర్ చూసిన తర్వాత వాళ్ళు కూడా ఏం డిసైడ్ అయ్యారంటే ఇలాంటిదే మన సైడ్ కూడా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది, ఈ ఫెసిలిటీస్ అన్ని మన ఏరియాలో కూడా ఉంటే బాగుంటుంది కదా. ఇవాళ ఏ మారుమూల పల్లెటూరులోకి వెళ్ళినా కూడా మనకు అన్ని రకాలుగా కరెంట్ అవైలబుల్ ఉంది, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కొత్త కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. ఏ ఊర్లోకైనా వెళ్ళి చూడండి మీరు, కొత్త కొత్త ఇల్లులు సిటీలో కట్టినట్టే కడుతున్నారు. అవును. అంటే జనాల దగ్గర ఇన్కమ్ సోర్సెస్ పెరిగినాయి కాబట్టి నాట్ ఓన్లీ మన రీజనల్ రింగ్ రోడే, రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో, అండ్ నేను గతంలో కూడా చెప్పిన ఎయిర్పోర్ట్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్, అది 5 సంవత్సరాలకు కావచ్చు, 10 సంవత్సరాలకు కావచ్చు, 50 సంవత్సరాలకు కావచ్చు, ఎప్పటికైనా ఒక ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందంటే 100 కిలోమీటర్ రేడియస్ దానికి ఉండే పొటెన్షియల్ ఉంటుంది, గ్రోత్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలన్నా, ఏదైనా ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలన్నా, ఏదైనా కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా ప్రొడక్ట్స్ స్టార్ట్ చేయాలన్నా ఈ 100 కిలోమీటర్ రేడియస్ అనేది చాలా సేఫ్ డిస్టెన్స్, పెద్ద ట్రావెల్ టైం కాదు. 100 కిలోమీటర్స్ అంటే మహా అయితే 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ మ్యాక్సిమం టైం. ఈ టైంలోనే మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతాం కదా. సో అట్లా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఏంటంటే డబ్బులున్న వాళ్ళు ఎవరు రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు అన్నట్టుగా ఇప్పుడు లోకల్లో కొనలేము, అక్కడ 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు పెట్టి ఎకరా కొనే బదులు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం, ఇదే బడ్జెట్లో మనం ఎకరాలు కొందాము, ఒక 4 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత కట్టుకుంటే మనకి ల్యాండ్ చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఎకరాలు కొన్నారనుకోండి, ఓ 4 ఫ్రెండ్స్ 10 మంది ఫ్రెండ్స్ కలిపి 2 ఎకరాల్లో కట్టుకోవచ్చు. వాళ్ళు 2 మహా అయితే 3 ఎకరాల్లో కట్టుకున్నా, మిగతా ల్యాండ్ దానికి సేల్కి ఇచ్చినా, డెవలప్మెంట్కి ఇచ్చినా, ఎలాగ తీసుకున్నా అల్టిమేట్గా ల్యాండ్ వీళ్ళది కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. కాబట్టి మీరు అన్నట్టుగా దూరం అని చూడకుండా డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ గ్రోత్ ఉంది, ఎక్కడ మన బడ్జెట్లో వస్తుంది. చాలామంది ఇంకోటి ఏమనుకుంటారంటే నా బడ్జెట్లో ఈ ఏరియాలోనే రావాలి, మా ఇంటి దగ్గరలోనే ఉండాలి, ఈ ఏరియాలోనే వస్తే కొంటా అంటారు. ఆ ఏరియాలో రానప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ దూరం వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళలో మోర్ దెన్ 60% పీపుల్ నాన్ లోకల్ పీపుల్, హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అట్లా ఒక ఏరియాకి అక్కడున్న జనాల కన్నా బయట నుంచి ఎప్పుడైతే జనాలు ఎక్కువ వస్తారో, బయట నుంచి ఎప్పుడైతే ఫండ్స్ ఎక్కువ వస్తాయో అప్పుడు అది బాగా గ్రోత్ అవుతుంది.